ఒరేయ్, నీ చేతిలో రేపు అధికారం ఉన్నా, నీ దగ్గర డబ్బున్నా, నీ దగ్గర విద్వత్తున్నా, నిన్ను నిష్కారణంగా పొగిడేవాళ్ళు ఉంటారు. నిన్ను పొగుడుతున్నప్పుడు ఆ పొగడ్తకి నువ్వు అర్హుడివి కావు, నువ్వంత గొప్పవాడివి కావని తెలుసుకోగానే ఒక్క నవ్వు నవ్వి ఈశ్వరార్పణమస్తు అను. నీవి కాదనుకో. అవన్నీ నేనే అనుకున్నావా, నక్కభావం అయిపోతావు, నీ మాంసమ్మకి ఎత్తుకుపోతాడు. కాబట్టి జాగ్రత్త, అందుకు నేర్పానంటాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అయ్యా, మీ అంత మహానుభావుడు ఎక్కడున్నాడండి, మా ఊళ్ళో కలెక్టర్గా చేసినప్పుడు అని మొదలుపెట్టాడు ఎవడో. అన్నీ వింటాడు. ఓహో, వీడేదో ప్రయోజనం కోసం వచ్చాడు, అందుకే పాట ఇలా మొదలుపెట్టాడు అని అన్నీ విని యుక్తాయుక్త విచక్షణతో ఆలోచిస్తాడు. చెయ్యవచ్చా చెయ్యకూడదా, ఇది చేస్తే నిజమే అవతల వాళ్ళకి ప్రయోజనమే, పొగిడాడని చెయ్యడు, ప్రయోజనకరమని చేస్తాడు. పొగిడాడని